ప్రభునందు మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనాలు ప్రియమైన వారలారా. మనం ఇంతవరకు చాలా చరిత్రలు విన్నాం. మనము యాకోబు గారి చరిత్ర, ఇసాకు గారి చరిత్ర, అబ్రహాం గారి చరిత్ర, వీరి చరిత్ర అంతా విన్నప్పుడు అబ్రహాం గర్భవాసంలో నుంచి ఏశావు గారు వచ్చారు, ఏశావు గర్భవాసంలో నుంచి యాకోబు గారు వచ్చారు, యాకోబు గర్భవాసం నుంచి 12 మంది సంతానం వచ్చింది, ఆయన కూతురు. యాకోబు గర్భవాసం నుంచి వచ్చిన వారు 12 గోత్రకర్తలుగా ఉన్నారు. భవిష్యత్ తరాల్లో 10 గోత్రకర్తలు ఒకవైపు, 2 గోత్రకర్తలు మరొక వైపు, యూదులు ఇశ్రాయేలుగా విభజించబడ్డారు. అయితే వీరి గర్భవాసం నుంచి వచ్చిన వారు అంటే ఇశ్రాయేలుగా ఉన్నవారు ఎంతోమంది రాజులుగా మనకు కనిపిస్తారు. యూదుల గర్భవాసం నుంచి వచ్చిన వారు రాజులుగా ఉన్నారు. యూదుల గర్భవాసం నుంచి వచ్చిన వారిలో నుండే యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇశ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో వారు గర్భవాసంలో నుంచి ఎవరైతే వచ్చారో చరిత్రలో వాళ్ళే రాజులుగా మనకు కనిపిస్తున్నారు. మనము వారిని ఫోకస్ చేసాం. రైట్, కరెక్టే. ఇశ్రాయేలీలు రాకముందు ఇశ్రాయేలీలంతా ఎవరి గర్భవాసంలో ఉన్నారు? యాకోబు గారి గర్భవాసంలో ఉన్నారు. యాకోబు గారు ఎవరి గర్భవాసంలో ఉన్నారు? ఇసాకు గారి గర్భవాసంలో ఉన్నారు. ఇసాకు గారు అబ్రహాం గర్భవాసంలో, అబ్రహాం గారు తెరాహు గర్భవాసంలో, తెరాహు గారు నోవాహు గారి గర్భవాసంలో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది చరిత్ర ఆఫ్టర్ జలప్రలయం. అయితే అబ్రహాం గారి నుంచి ఇసాకు గారు, ఇసాకు గారి నుంచి యాకోబు గారు, ఇవే కనిపిస్తుంది మనకంతా కూడా. ఇసాకు గర్భవాసంలో నుంచి 2 కుమారులు బయటకు వచ్చారు. ఒక ఆయన పేరేమో ఏశావు గారు, ఒక ఆయన పేరేమో యాకోబు గారు. యాకోబు గారి సైడ్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం చరిత్ర. ఏశావు గారు గర్భవాసంలో నుంచి కూడా ఎంతో చరిత్రలో నిలబడే వీరులు, నాయకులు వచ్చారు. వారి చరిత్ర మనం ఎందుకు స్కిప్ చేసేసాం? దేవుడు బైబిల్లో రాయించాడు, స్కిప్ చేయకుండా రాయించిన దానిని ఉన్నది ఉన్నట్లుగా చదివే బాధ్యత మనందరిది. దేవుడు రాయించాడంటే వారిలో నుండి కూడా మనం ఏదో నేర్చుకోవాల్సింది ఖచ్చితంగా ఉంది అన్నది గమనించాలి. ఏశావు గారి గురించి మనకు తెలుసు. ఏశావు గారు గర్భవాసంలో ఉన్నప్పుడు యాకోబు గారు, ఏశావు గారు పెనుగులాడుకున్నారని ఆదికాండం 20:21 నుంచి మనకు తెలుస్తుంది. దేవుడు భవిష్యత్తు చెప్పేశాడు, ఒక జనపదం కంటే మరొక జనపదం బలిష్టంగా ఉంటుంది అని. అయితే ఏశావు గారు ఎర్రగా ఉన్నట్టుగా ఎర్రని రోమములు ధరించుకొని తల్లి గర్భవాసం నుంచి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఏశావు గారికి ఇష్టమైన కలర్ కూడా ఎరుపే అని తెలుస్తుంది. ఇష్టమైన కూర కూడా ఎరుపే అన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఒకరోజు యాకోబు గారు ఏదో వంట వండుతూ ఉంటాడు, చిక్కుడుగాయల వంట. అందులో ఎర్రని కనిపించేసరికి మన ఊరికి ఆ ఎర్రగా ఉన్న వాటిని పెట్టు అంటున్నాడు తప్ప నాకు తిండి పెట్టు అనట్లేదు. నేను ఆకలి కొని ఉన్నాను, నాకు ఎర్ర వాటిని పెట్టు అంటే ఏశావు గారికి ఎరుపుతో ఏదో సంబంధం ముడిపడి ఉందన్నట్టుగా మనకు అనిపిస్తుంది ఇక్కడ. ఏశావు గారు ఎరుపు కావాలని కోరుకుంటున్నాడు, ఆయన చర్మము ఎరుపే మనకు గమనించాలి ఇక్కడ. ఏశావు గారికి ఎరుపుకి ఏదో దగ్గర సంబంధం ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇంకొక విచిత్రం ఏంటంటే ఏశావు గారు వేటగాడు, ఎరుపు. వేట ఆడాలంటే ఎరుపు పడాల్సిందే. అంటే ఏశావు గారికి గర్భవాసం నుంచి వచ్చినప్పటి నుంచి ఎరుపుతో ఏదో విడదీయలేని చరిత్ర బంధము ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కరెక్టేనా? ఏశావు గారికి ఎరుపుతో ముడిపడిన బంధం ఏదో ఉంది. ఆ బంధం గురించి మనం మాట్లాడుకుందాం. స్కిప్ చేసాం ఇన్ని రోజులు ఏశావు గారి చరిత్రని స్కిప్ చేసేసాం. అసలు వాళ్ళు ఏం చేశారు చరిత్రలో? వాళ్ళు గర్భవాసం నుంచి వచ్చిన వాళ్ళు ఏమైపోయారు, ఏమైపోయారు, ఎందుకు దేవుడు అంతం చేశాడు వాళ్ళందరినీ
అనే చరిత్ర మనకు అవసరమా కదా? ఇశ్రాయేల్ గురించి మాట్లాడుకుంటున్నాం మనమంతా. ఏసావు గారి గురించి కూడా దేవుడు రాయించాడు, మాట్లాడుకోవడంలో మనం బిజీ. ఎందుకంటే మనకు రీసెర్చ్ చేయడం తెలియదు, అందుకోసం మనం బిజీ. కాబట్టి ఖచ్చితంగా ఏసావు గారి చరిత్రను మీ ముందుకు తీసుకురావాలని కంకణం కట్టుకున్నాం కనుక ఈరోజు నుంచి యాకోబు అన్న అయిన ఏసావు గారి చరిత్ర పిన్ టు పిన్ ఖచ్చితంగా మీ దగ్గరికి తీసుకొని వచ్చేస్తాం. డోంట్ వరీ. ఏసావు గారు చరిత్రహీనుడుగా ఎందుకు మారిపోయాడు? యాకోబు గారు చరిత్ర గనుడుగా ఎందుకు మారిపోయాడు? ఇవన్నిటి గురించి ఆలోచిద్దాం. మేమున్నాం ప్రతీదీ రీసెర్చ్ చేసి చెప్పడానికి. మీరు జస్ట్ చూడండి, వినండి. బైబిల్ ఆ విధంగా ఉందో లేదో ఖచ్చితంగా గమనించండి. ఉందా? మన జీవితాలను ఆ విధంగా మనం మార్చుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ నాగరాజ్, సైన్ ఆఫ్.